దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన, ప్రశస్తమైన, అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా నేను వందనాలు నిండుగా తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాల్లో పాలు పంచుకుంటూ అంత్యదినాల్లో ఉన్నాం అనేటువంటి గ్రహింపులోకి వస్తూ దేవుని యొక్క రాకడ ఏ సమయంలో అయినా సరే సంభవించవచ్చు అనేటువంటి కారణాన్ని బట్టి రాకడికి సిద్ధపరచబడుతూ మీ జీవితాలు కొనసాగించబడతా ఉన్నాయని నేనైతే ఆశపడుతున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి షేర్ చేస్తున్నారని కూడా నేను నమ్ముతున్నాను. మీ చర్చ్ గ్రూప్స్లో కూడా పెట్టండి. సరైన సమయంలో సరైనటువంటి దినాల్లో ఇలాంటి వాక్యం అవసరం. కానీ ఈ రోజుల్లో చెప్పవలసిన వాక్యాన్ని చెప్పకుండా మరి ఎందుకు చాలామంది అయిపోతున్నారో తెలియదు. కానీ వాళ్ళకి ఏ కారణాలు ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు అవకాశాన్ని అందించాడు కనుక మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులకి గ్రూప్స్లో మీరు షేర్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా బలపరచబడతారు. అన్నిటికీ మించి దేవుని యొక్క రాకడ కూడా తప్పకుండా వాళ్ళందరూ కూడా సిద్ధపరచబడతారని నేనైతే ఆశపడతా ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా మనం 8వ అధ్యాయానికి సంబంధించినటువంటి మొదటి బోర గురించినటువంటి ప్రస్తావన పూర్తి చేసుకున్నాం. మొదటి బోర ఊదినప్పుడు భూమి మీద సంభవించేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏ మొత్తంలో ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఆ రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు అసలు ఏంటి అనేది మనం పరిశీలించాం. రక్తంతో మిళితమైన వడగండ్లు అంటే రక్తంతో కూడిన వడగండ్లు కురిస్తాయని కాదు, కానీ సౌర తుఫాను నుంచి, సూర్యుడి నుంచి వచ్చేటువంటి వడగండ్లు, అగ్నితో కూడిన వడగండ్లు భూమి మీద కురవబోతాయి. కురిసినప్పుడు పచ్చదనం లేకుండా పోతుంది. మనిషికి పూర్తిగా ఫుడ్ సోర్స్ అనేటువంటిది ఆగిపోతుంది. ఎలా అయిపోతుంది? కాలుష్యం పాడైపోతుంది. రెండవదిగా పక్షిజాతి అంతరించిపోవడాన్ని బట్టి పంట అంతా కూడా పురుగుకి బానిస అయిపోతుంది, పాడైపోతుంది. తర్వాత ఆ పచ్చగడ్డి కూడా కాలిపోయిన కారణాన్ని బట్టి పశువులకి ఫుడ్ లేకుండా అయిపోద్ది. పాలక నుంచి వచ్చేటువంటి పదార్థాలు లేకుండా పోతాయి. చివరికి మాంసమైనా సరే తిందామని అనుకుంటే మాంసం తినేటువంటి ఆ పశుజాతి కూడా లేకుండా నిర్మూలించబడుతుంది అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఏదైనా మనకు అర్థమైంది ఒకటే, రెండవ మూడున్నర మహాశ్రమల ప్రారంభ దశలో ఎదురయ్యేటువంటి కరువుకి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ బోర్లు ఊదుతున్నప్పుడు కరువు అనేటువంటిది మొదలవుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. అయితే మొదటి బోర ఊదినప్పుడు జరిగినది మనం పరిశీలించాం. రెండో బోర ఊదినప్పుడు భూమి మీద సంభవించేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఏ మొత్తంలో ఉంటాయి అనేది పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి బైబిల్లో కానీ మీ చేతిలో ఉన్నట్టయితే ఒక్కసారి చదవడం ప్రయత్నిద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమయను. సముద్రంలోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగము చచ్చాను. ఓడల్లో 3వ భాగము కూడా నాశనము అయ్యను అనేటువంటి మాట కనబడతా ఉంది. అంటే రెండవ బోర ఊదినప్పుడు ఏం కనబడుతుందంటే అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడింది. అంటే ఒక సముద్రంలో పడిపోద్దని కాదు, కానీ మనం అర్థం చేసుకునే విధంలో ఉంటుంది. ఇప్పుడు కొండ పడవేయబడును అని అంటే మధ్యతరా సముద్రం అనుకోండి, అదే మెయిన్ కాబట్టి దాని మీద పడిపోయింది అనుకోండి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. కొండ వంటిది ఒకటి ఆకాశం నుంచి వచ్చేటువంటి ఒక కొండ వంటిది, అగ్ని చేత మండుచున్నటువంటి కొండ వంటిది సముద్రంలో పడిపోయింది. ఇది జరుగుతుందా? ఇది సంభవిస్తుందా? ఇది అసలు నిజమేనా అని కూడా అనిపించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడో కూడా అగ్నితో మండుచున్నటువంటి కొండ ఎక్కడా ఉండదు. ఉందా? కొన్ని అగ్ని పర్వతాలు ఉన్నాయి. అవి అగ్నితో మండవు. పైగా ఒకవేళ అగ్ని పర్వతమే కానీ అనుకుని ఉండుంటాయి. చాలామంది అంటూ ఉంటారు అగ్ని పర్వతం అని, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. అది అగ్ని పర్వతం ఇప్పుడు ఉంది, భూమి మీద ఉంటుంది. అది పడిపోతే భూమి మీద పడిపోవాలి తప్ప ఎక్కడి నుంచో అగ్నిపర్వతం పేలిపోయినప్పుడు అగ్నిపర్వతం పైకి ఆకాశంలోకి లెగిసి మళ్ళీ ఆకాశం నుంచి అగ్నిపర్వతం అంతా కూడా మళ్ళీ సముద్రంలో పడడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. మరి ఈ కొండ వంటిది అనేటువంటి దాని యొక్క అర్థం ఏమేమి ఉంటుందంటే, కొండ అని ఎక్కడ కూడా రాయబడలేదండి. పర్వతము, అగ్నితో మండుచున్న పర్వతము సముద్రంలో పడవేయబడను అని ఎక్కడ రాయబడలేదు. అగ్నితో మండుచున్నటువంటి కొండ ఒకటి సముద్రంలో పడవేయబడింది అనేటువంటి మాట కూడా ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ పర్వతము వంటిది అంటే పర్వతంలా కనబడేటువంటిది, కొండలా కనబడేటువంటిది ఒకటి పడిపోతుంది, సముద్రంలో పడిపోతుంది. ఏంటి అంటే చాలా క్లియర్గా నేను చెప్పేటువంటి విషయాన్ని గమనించుకోండి. కొండ వంటిది అని అంటే కొండంత భీకరమైన భారీ సైజ్ అయినటువంటి ఒక యాస్ట్రాయిడ్ ఆకాశము నుండి భూమి మీద పడిపోద్ది.
ఉల్కా అంటారు తెలుగులో, యాస్టరాయిడ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది అగ్నితో మండుచున్నటువంటి ఉల్కా అని ఎలాగ అనుతానంటే, సౌర వ్యవస్థలో లేదంటే సోలార్ ఆ వ్యవస్థ అంతా కూడా చాలా రకాలైనటువంటి కొన్ని గ్రహాలతో నింపబడము. సూర్యుడి పక్కన ఉన్న లేయర్స్ అన్నీ కూడా ఆ సూర్య వ్యవస్థలో, సౌర వ్యవస్థలో, ఆ సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆకారం, పెద్ద భారీ ఆస్ట్రాయిడ్ అనేటువంటిది భూమి మీద పడిపోద్ది. ఎప్పుడు పడిపోద్ది? ఈ 2వ బోర ఊదినప్పుడు పడిపోతుంది. పైగా అది ఎక్కడ పడిపోతుంది? భూమి మీద పడదు. ఎక్కడ పడుతుందంట? జల వ్యవస్థ మీద పడిపోతుంది. సముద్ర గర్భం మీద పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సముద్ర గర్భం మీద పడిపోయినప్పుడు సముద్రంలో జరిగేటువంటి పరిణామం, వచ్చే నష్టం ఏంటంటే చాలా క్లియర్గా రాయబడం చూడండి. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమాయను, సముద్రంలోని ప్రాణమగల జంతువుల్లో 3వ భాగము కూడా చచ్చిపోయాను. అంటే ఈ 2వ బోర ఊదినప్పుడు సౌర కుటుంబంలో కనబడేటువంటి ఒక గ్రహం లేదంటే ఒక యాస్టరాయిడ్ అనేటువంటిది ఖచ్చితంగా సముద్రంలో పడవేయబడుతుంది. మండుచున్నటువంటిది అని ఉంది. మండుతూ ఉన్నటువంటి గ్రహం ఒకటే కూలిపోతుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా షేక్ అవుతాయండి. మొత్తం పూర్తిగా ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రాలు రాలిపోతాయని ఉంది బైబిల్లో. నక్షత్రాలు రాలిపోతాయని ఉంది. ఆ నక్షత్రాలు రాలకు ముందే ఈ పెద్ద గ్రహం, ఆ గ్రహం ఏవైనా ఉండొచ్చు, కానీ మండుతున్న గ్రహం, నేను అంటున్న సౌర కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న గ్రహం ఏదో మండుతున్నటువంటి ఒక గ్రహం భూమి మీద ఆ సముద్ర ప్రాంతంలో పడిపోవడం అనేది జరుగుతుంది. పెద్ద సముద్రం, మధ్యతరహా సముద్రంలో పడిపోయింది అనుకోండి. పడిపోయిన తర్వాత జరిగేటువంటి నష్టం ఏంటంటే సముద్రంలో ఉన్న జీవరాశి అంతా కూడా 3వ భాగం చనిపోతుంది. 3వ భాగం అంతా కూడా లేకుండా పోతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒకటే, పూర్తిగా పచ్చదనం నుంచి మనిషికి వచ్చేటువంటి ఫుడ్ ఆగిపోతుంది, పశువుల నుంచి వచ్చేటువంటి ఫుడ్ ఆగిపోతుంది, పాల నుంచి వచ్చేటువంటి ఫుడ్ ఆగిపోతుంది, ఇంకా పంట నుంచి వచ్చేటువంటి ఫుడ్ అంతా అయిపోతుంది. పోన్లేరా బాబు, ఆ సముద్ర చేపలు అయినా ఉన్నాయి కదా, ఆ సముద్రం నుంచి వచ్చేటువంటి ఫుడ్ అయినా ఉన్నాయి కదా, పచ్చిరేలు ఉన్నాయి కదా, పీతలు ఉన్నాయి కదా, ఆ చేపలు ఉన్నాయి కదా, అయ్యన్నా తిని బతికేద్దామని అనుకుంటే అవి కూడా లేకుండా చేసేస్తాడు దేవుడు. అవి కూడా లేకుండా చేసేస్తాడు. ఇంకా ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చింది, ముందుకు వెళ్తాను చూడండి. ఒక గ్రహం 1 కిలోమీటర్ వైశాల్యత కలిగి ఉన్నటువంటి ఒక గ్రహం ఉందనుకోండి, అంటే కిలోమీటర్ సైజు ఉన్న ఒక గ్రహం ఉందనుకోండి, ఆ గ్రహం కానీ అంతరిక్షంలోంచి కానీ పడిపోయింది అనుకోండి, భూమి అంతా నాశనం అయిపోద్ది అంటండి. 1 కిలోమీటర్ ఉన్నటువంటి ఒక గ్రహం భూమి మీద పడితేనే భూమి లేకుండా మసి అయిపోయి ధ్వంసం అయిపోద్దంట. అలాంటిది సముద్రం మీద ఒక గ్రహం పడుతుంది, అగ్నితో మండుచున్నటువంటి గ్రహం పడుతుంది. ఆ గ్రహం పడినప్పుడు ఇంక ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. శాస్త్రవేత్తలు ఇప్పుడు కూడా తెలియపరుస్తూ ఉంటారండి, సౌర వ్యవస్థలో ఉన్నటువంటి ఒక గ్రహమే భూమి మీద డైనోసార్స్ అనేటువంటివి లేకుండా చేసేసింది. చిక్సుక్లబ్ అంటారు దాన్ని. ఆ పడినటువంటి గ్రహాన్ని చిక్సులబ్ అని ఏదో పిలుస్తూ ఉంటారు. ఆ గ్రహం ఒకనొక సమయంలో భూమి మీద పడిపోయింది. ఆ భూమి మీద పడిపోయినప్పుడు ఈ డైనోసార్స్ అన్నీ కూడా నిర్మూలన చేయబడ్డాయి, చనిపోవడం జరిగింది అని చెప్పి అక్కడ దొరికినటువంటి కొన్ని పదార్థాలను బట్టి ఇది అంతరిక్షంలో సౌర కుటుంబంలో ఉండేటువంటి గ్రహం ఇది అని చెప్పి వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని సంవత్సరాల క్రితం భూమి ఆ డైనోసార్స్ ఉన్నటువంటి కాలంలో నిజానికి శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా ఏదో పడ్డాన్ని బట్టే డైనోసార్స్ అనేటువంటివి లేకుండా పోయినాయి. నేను ఒకసారి వీడియో కూడా చేశాను దీని గురించి, భూమి నిరాకారంగా ఉండేను అనే దాన్ని పెట్టి వీడియో కూడా చేస్తాను. చాలా హైలైట్ కూడా అయింది. చూస్తే దాన్ని ఒకసారి చూడడానికి కూడా ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి నివాసయోగ్యంగా మార్చాడు తర్వాత ఆ భూమిని దేవుడు అనేటువంటి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి దాన్ని కూడా కోట్ చేయడం జరిగింది. కాబట్టి డైనోసార్స్ అనేటువంటివి ఉండేవి. కాబట్టి ఆ డైనోసార్స్ అన్నీ కూడా మరుగైపోవడానికి, కనబడకుండా లేకపోవడానికి గల కారణం ఒక భయంకరమైన గ్రహం పడిపోయిందని చెప్పి శాస్త్రవేత్తలు వెల్లడిపరిచారు, రుజువుపరిచారు. ఆ ఉల్కాకు సంబంధించిన మొక్కలు కూడా తీసి పరిశీలించి ఇది ఆ సౌర కుటుంబానికి సంబంధించింది, జారింది అని చెప్పి సంథింగ్ ఏదో చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే సౌర కుటుంబానికి సంబంధించినటువంటి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి మండుచున్నటువంటి ఒక పెద్ద కొండ వంటి, పర్వతము వంటి భారీ సైజు ఒక గ్రహం సముద్రమే పడిపోద్దండి. పడిపోయినప్పుడు మనుషులకి కలిగేటువంటి నష్టం ఏంటంటే ఫుడ్ సోర్సు ఇప్పుడు భూమి మీద నుంచి ఆగిపోయింది, పచ్చదనం లేకుండా, లేదంటే పశువుల నుంచి వచ్చే మాంసం లేకుండా, పాల నుంచి వచ్చేటువంటి మాంసం లేకుండా,
పంట నుంచి వచ్చేటువంటి పదార్థాలు లేకుండా ఇక పూర్తిగా ఫుడ్ అనేది పచ్చదనం నుంచి కట్ అయిపోయింది. ఇప్పుడు రెండో తెగులు ఎక్కడ మొదలవుతుందంటే సముద్రం మీద మొదలవుతుంది రెండో తెగులు. ఈ తెగులు ఎవరికి నష్టం అంటే చేప సముద్రంలో బతికే జీవరాశి అంతా కూడా నిర్మూలన చేయబడుతుంది. కాబట్టి సముద్రం నుంచి వచ్చేటువంటి ఫుడ్ సోర్స్ కూడా అయిపోద్ది. పోనీ సముద్రంలో ఉన్నటువంటి ఫుడ్ అయినా తిందాము, ఆ చేపనైనా ఏదో చేసుకొని తిందాం, ఆ పచ్చిరైనో లేకపోతే ఆ పీతనో ఏదో చేసుకొని తిందామని అంటే అవి కూడా ఉండవు, అవి కూడా చనిపోతాయి. కాబట్టి ఆ వ్యవస్థ అంతా ఇకోసిస్టమ్ అంతా కూడా మారిపోతుంది. కాబట్టి అర్థం చేసుకోండి, ఇంకా ఫుడ్ సోర్స్ అనేది ఆగిపోతుంది, అన్ని విధాలుగా ఇంకా ఆగిపోతుంది. 4 వైపుల నుంచి కూడా మనిషికి ఇంక ఫుడ్ రాకుండా గోడలు అడ్డుపడతా ఉన్నాయి. ఇంకా కరువు ఏ విధంగా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఆలోచన చేయండి. ఇక నిజంగానే ఒక సముద్రంలో దేవుడు పెట్టినటువంటి చేపలు జీవరాశిని బట్టి మనిషి యొక్క ఆకలి మాత్రమే తీరుతుందని అనుకోకండి. దేవుడు ఏది చేసినా ఒక కారణాన్ని బట్టి కాదు, చాలా ఉపయోగాలు ఉంటాయి. దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క చిత్తంలో ఒకేటే కాదు, చాలా వివిధ రకాలైనటువంటి మేలులు దాగి ఉంటాయి. ఇప్పుడు చేపలో సముద్రంలో దేవుడు పెట్టింది మనుషుల ఆకలి తీర్చడానికే. కానీ మీకు విషయం తెలుసా, సముద్రంలో చేపలు కానీ లేవనుకోండి సముద్రం పాడైపోతుంది తెలుసా. ఆల్గే అనేటువంటిది ఫామ్ అయిపోతుంది, జెల్లీ ఫిష్ అనేటువంటిది ఫామ్ అయిపోతుంది. ఆ చేపలు ఉన్నాయి కాబట్టి ఆ సముద్రం అంతా కూడా క్లీన్గా ఉండడానికే జెల్లీ ఫిష్ని, ఆల్గే లేకుండా ఆ టర్టిల్స్ అంటే తెలుగులో తాబేళ్ళు, అవన్నీ కూడా నిర్మూలన చేస్తుంటాయి, క్లీన్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ జీవరాశి చనిపోతే ఈ ఫంగల్ సంబంధించినటువంటి జీవరాశి పెరిగిపోతుంది. అప్పుడు వేరేగా ఉంటుంది పరిస్థితి. చేపలు ఉండవు. ఒకవేళ ఉన్నప్పటికీ 3వ భాగంలో ఇంకేముంటాయి, ఒక భాగమే అనుకోండి, ఇంకేం ఉండవు, చాలా రేరుగా ఉంటాయి. అప్పుడు మనం కేజీ పచ్చిరలు కొనాలంటే ఇప్పుడు నాకు తెలిసి కేజీ పచ్చిరలు ఒక 500 ఉంటాయా, ఒక 500 600 ఉంటాయి. ఆ రోజుల్లో కేజీ పచ్చిరలు నువ్వు కొనాలి అంటే 10,000 రూపాయలు ఉండాలి. ఈ రోజున ఒక చేప, మన కేజీ చేప, ఒక మంచి కింగ్ ఫిష్ కొనాలంటే, వంజరం కొనాలంటే కేజీ చేప ఒక 800-900 ఉంటుందేమో. ఆ రోజున ఒక వంజరం కొనాలి అంటే ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు పట్టుకుంటే కానీ దొరకదేమో. ఇప్పుడు చూడండి, పులస తినాలంటే 25,000. ఏదో అంటారు, పుస్తులు తాకట్టు పెట్టేనా పులస తినాలంట. అవునా? మరి దాంట్లో ఏముందో నాకైతే తెలియదు. అంత క్రేజ్ ఉంటుంది ఆ పులస అనేటువంటి చేప. ఇక మేము గోదావరికి సంబంధించిన వాళ్ళం కాబట్టి నాకు ఇష్టం ఉండదు అసలు. అది తింటే స్మెల్ మన ఇంటి నుంచి, మన వస్త్రాల నుంచి, మన నోటి నుంచి, చేతి నుంచి పోవడానికి 1 వారం రోజులు పడుతుందండి. అంత స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ దానికి అంత క్రేజ్, ఎందుకంటే సీజనల్ చేప, అది ఎప్పుడో కానీ వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఆ పులసకి అంత రేటు. 25,000 పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, 5,000 పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇంత చిన్న చేపే 3,000-4,000 రూపాయలు ధర కూడా పలుకుతూ ఉంటుంది. కాబట్టి పులసకి ఈరోజు గిరాకీ ఉంది, పులసకి ఈరోజు రేటు ఉంది. ఆ రోజున ముళ్ళు చేప అయినా సరే, ఎందుకు పనికిరానే డొక్కు చేప అయినా సరే ఓ 10,000 ఉంటుంది. ఆ డొక్కు చేప తినడానికైనా సరే నువ్వు 10,000 ఖర్చు పెట్టవలసింది. ఎందుకంటే సముద్రంలో చేప లేదు, సముద్రంలో జీవరాశి అంతా కూడా పాడైపోతూ ఉంది. ఈరోజు అనుకో మనకి ఆ చేప తింటాను, నేను ఆ రకమైన చేప అయితేనే తింటాను, నాకు టైగర్ ప్రాన్ అయితేనే తింటాను, నేను తినేటువంటి ఆ పీత కూడా ఏమంటారు దాన్ని, జిలా పీత అయితేనే తింటాను, మామూలు పీతలు తిన్న నేను అని అంటున్నావు. ఆ రోజున ఎండిపోయిన పీత కూడా తినాలి, ఆ రొయ్యైనా ఎండిపోయిన రొయ్యైనా తినాలి. ఇంకా తప్పదు, ఆ కొరువ లాంటిది. ఆ సముద్రంలో వచ్చేటువంటి నష్టం తెగులను బట్టి సముద్ర భాగం నుంచి వచ్చేటువంటి ఫుడ్ సోర్స్ కూడా ఆగిపోతుంది. వాస్తవానికి పీతలో రొయ్యలు బైబిల్ ప్రకారంగా చూస్తే తినకూడదు అనుకోండి, పులుసులని దేన్ని తినొద్దన్నాడు బైబిల్. మరి అలాగైతే పీత తినకూడదు, మనం రొయ్య తినకూడదు. కానీ క్రైస్తవులు పంది మాత్రమే తినకూడదు అంటారు. మరి పీత, రొయ్య, పులుసులు ఇది అసలు తినకూడదు. అదొక పురుగుకు సంబంధించిన ఒక కాక్రోచ్కి లేదంటే సముద్ర గర్భానికి సంబంధించిన ఒక పురుగుకు సంబంధించింది ఆ రొయ్య అనేటువంటి జాతి, తెలుసా? అది మనం తినకూడదు, కానీ తింటున్నాం. కానీ చాలామందికి ఒకటే, పంది ముట్టుకోకూడదు, పంది తినమని అంటలేదు, నేను కూడా తిన్నాను, నాకు అసలు ఇష్టం ఉండదు అలాంటివి. కానీ అదొకటే అంటారు, కానీ చాలా తినకూడనే ఉన్నాయి. మరి అలా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్త ప్రోక్షను బట్టి అన్నీ కూడా పవిత్రపరచబడ్డాయి అనుకోండి. తినొచ్చు, తినకపోవచ్చు, నీకు తినాలని బట్టి తినొద్దు అనుకుంటే మానేసుకో. కానీ ఆ రోజున ఫుడ్ సోర్స్ అయిపోద్ది. అప్పుడు చేపలు చాలా వరకు 3వ భాగం అంతరించిపోతాయి, చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ తాబేళ్ళన్నీ కూడా అంతరించిపోతాయి. అప్పుడు సముద్రం అంతా కూడా ఆల్గేతో నింపబడుతుంది, ఫంగస్తో నింపబడుతూ ఉంటుంది, ఇంకా జెల్లీ ఫిషెస్తో నింపబడుతూ ఉంటుంది. ఇంకా ట్రావెలింగ్ కూడా ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది కూడా అయిపోద్ది. భూమి మీద 100కి 190% ట్రాన్స్పోర్టు సముద్ర తీరంలోనే జరుగుతుంది, తెలుసా అండి? అంటే కొన్ని లక్షలాది కోట్లాది బిజినెస్ సముద్ర మార్గంలో జరుగుతూ ఉంది.
ఇప్పుడు ఆ సముద్ర మార్గంలో జెల్లీ ఫిష్లు ఫంగల్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతే అందులో అదంతా కూడా పడిపోయినప్పుడు మండుచున్నటువంటి ఆ యాస్ట్రాయిడ్ పడిపోయినప్పుడు చాలా ఓడలు కూడా కాలిపోతాయి. చాలా క్లియర్గా మనకి ఓడల్లో 3వ భాగం కూడా నాశనం అయిపోతుంది. అంటే సముద్రంలో ఎప్పుడు ఉండేటువంటి ఓడల్లో 3వ భాగం అంతా కూడా కాలిపోతాయి, మాడిపోతాయి, పేలిపోతాయి. అందులో సముద్రం కింద ఉండేటువంటి ఫ్యూయల్ లైన్స్ అంటే పెట్రోలింగ్ లైన్స్ కూడా ఉంటాయి. అంటే మధ్యలో కొన్ని ఓడలు ఉంటాయండి, ఆ తీరానికి రావు, మధ్యలోనే ఉంటాయి. అక్కడ అవి తీసుకుని అక్కడి నుంచి వేరేగా పంపించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. వార్షిప్స్ అని ఇలాంటివి ఉపయోగపడుతుంటాయి. వాటికి ఫ్యూల్ అంతా కూడా సముద్ర గర్భంలోంచి వెళ్ళేటువంటి పైప్ లైన్స్ ద్వారాగానే వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇది పైనుంచి ఇబ్బంది పడిందో, పైనుంచి ఆ గ్రహం అనేటువంటి సముద్రాన్ని తాకేసిందో, ఆ సముద్రం మీద తాకేసిన మరుక్షణమే వెంటనే సముద్ర వ్యవస్థలో పనిచేసేటువంటి రవాణా శాఖ కూడా పాడైపోద్ది. షిప్పులన్నీ కూడా కూలిపోతాయి, షిప్పులన్నీ కూడా కాలిపోతాయి. ఇంకప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఇంకప్పుడు ఇంకా రవాణా ఉండదు, ఇంకా అక్కడ కూడా డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ దేశం నుంచి ఈ దేశానికి ఏదైనా కొంచెం హెల్ప్ చేద్దారా, వాళ్ళు కరువులో ఉన్నారంట, బాధల్లో ఉన్నారంట, ఫుడ్ అన్నా పంపుదాము అని అనుకుంటే ఎయిర్వేస్లోనేమో ఆగిపోతాయి. ఎందుకంటే ఎయిర్వేస్ని డ్యామేజ్ అయిపోవడానికి కారణం వడగండ్లు, అగ్నితో కూడిన వడగండ్లు. పోనీ ఇలాగ నీటి మార్గం నుంచి అయినా సరే పంపిద్దామని అనుకుంటే ఓడలన్నీ కాలిపోతాయి. ఇంకా కరువు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకా కరువు ఏ మొత్తంలో సంభవిస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోండి. పుండు మీద కారం జల్లినట్టు ఉంటుందండి ఆ రోజులు ప్రజలకి. తిండి లేక ఇంక ఏ విధంగా కూడా తిండి సదుపాయం అనేటువంటిది లేకుండా పోగా ఫుడ్ సోర్స్ అంతా కూడా బ్రేక్ అయిపోయిన కారణాన్ని బట్టి చాలా నష్టాలు అనుభవిస్తారండి. ఆ నష్టాల్లో, ఆ శ్రమల్లో, ఆ బాధల్లో నిన్ను నన్ను ఎవరిని కూడా దేవుడు ఉంచాలని ఇష్టపడట్లేదు. ఆ శ్రమల కంటే ముందుగానే మనం అందరం కూడా తప్పించబడాలన్నదే దేవుడి యొక్క ప్రామాణికమైన ప్రధానమైన ఉద్దేశం అది. కాబట్టి ఆలోచన చేయండి. ఆ మండుచున్నటువంటి పర్వతం వంటి ఒక యాస్ట్రాయిడ్, ఒక గ్రహం అనేటువంటి సముద్రం మీద పడుతుంది. సముద్రం మీద ఫ్యూయల్ లైన్స్ అన్నీ పేలిపోతాయి, పెట్రోల్ లైన్స్ అన్నీ పేలిపోతాయి, ఓడలో షిప్పులు క్రూజులన్నీ కూడా కాలిపోతాయి, జీవరాశి అంతా కూడా చనిపోతుంది. 1% ఉంటుంది, ఒకే 1% ఆ జీవరాశి, చేప, ఆ టర్టిల్స్ అవి కూడా గిరాకీ వేరే రేంజ్లో ఉంటుంది, వేరే రేంజ్లో. ఈ రోజున మొక్క లేకపోతే ముద్ద దిగదు. అఫ్కోర్స్ నేను కూడా దానికి నాన్ వెజ్కి అలవాటు అయిపోయిన వ్యక్తిని అనుకోండి. కానీ ఆ రోజున అసలు తిండే ఉండదండి, తినడానికి ఆకుకూరలే ఉండవు. ఈరోజు ఆకుకూరలు తినవా మమ్మీ, బెండకాయ తిన్న మమ్మీ, దొండకాయ తిన్న మమ్మీ, నాకు నాన్ వెజ్ అయితేనే తింటాను మమ్మీ అంటున్నాం. కానీ ఆ రోజున విడవబడిన వ్యక్తుల్లో ఆ ఆకుకూరలు తిందాం, ఆ కాకరకాయ తిందాం, కాకరకాయ ఎక్కడన్నా ఉంటే చూడండి అంటే కాకరకాయ కూడా దొరకదు. అదే మహా క్రేజ్ ఎక్కువైపోద్ది కాకరకాయ కూడాని. అప్పుడు తిందాం, అన్నీ తినాలి, అప్పుడు తప్పదు. ఇంకా ఇప్పుడైతే మాత్రం అన్ని మేళ్ళు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ అప్పుడు ఫుడ్ సోర్స్ అనేది పూర్తిగా అయిపోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవలసింది ఏంటంటే కరువు సంభవించేటువంటి పరిణామం అంతా కూడా కనబడతా ఉంది. ఈ 2వ బోర ఊదినప్పుడు ఆ మండుచున్నటువంటి పర్వతము ఆ సముద్రంలో పడిన తర్వాత వచ్చేటువంటి నష్టం ఏ మొత్తంలో ఉంటుందో. ఇక్కడేమో భూమి మీద తినడానికి ఏమీ లేదు. పోనీ సముద్ర చేపలన్నా వేటాడుకుందాంరా, ఆ సముద్రం నుంచి వచ్చేటువంటి ఆహారమైనా తిందాంరా, పోనీ ఆ దుబాయ్ నుంచి ఫుడ్ పంపుతారంట రాజుగారు, ఆ షిప్పుల నుంచి వచ్చేటువంటి ఆ ఫుడ్ అయినా బ్రెడ్ అయినా తిందామంటే షిప్పులు కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతుంది. పైగా ఒకటి జరుగుతుందండి, జాగ్రత్తగా గమనించండి. నేను యాడ్ చేస్తున్నాను అంతే, యాడ్ చేయడానికి సొంత యాడింగ్ ఏం కాదు. మనం కూడా చెప్పిన విషయాలను బట్టి మీకు అర్థమైపోతుంది. భూకంపాలు వస్తాయని ప్రకటన గ్రంథంలో ముందు ముద్రలో కూడా మనకు కనబడింది కదా. భూకంపం అనేటువంటిది ఏర్పడుతుందండి. ఎప్పుడు ఈ గ్రహం అనేటువంటిది సముద్రంలో పడిన తర్వాత భయంకరమైనటువంటి ఆ భూకంపం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకంటే అది అగ్నితో కూడింది, మండుచున్నటువంటి ఒక యాస్ట్రాయిడ్ ఎప్పుడైతే సముద్ర గర్భాన్ని తాగుతుందో భయంకరమైనటువంటి కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అయినప్పుడు నీరు చాలా వరకు ఎవాపరేట్ అయిపోతాయి, ఆ వేడికి ఎవాపరేట్ అయిపోతాయి. రెండోది వర్షపాతం కూడా ఉంటుంది. అప్పుడు మడ్డీ ప్లేసెస్ అన్నీ కూడా ఆ వర్షపాతానికి పర్వతాలన్నీ కూడా కరిగిపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. రెండవదిగా సునామీ వస్తుందండి. ఇప్పుడైతే అంత భయంకరమైనటువంటి గ్రహం లేదంటే యాస్ట్రాయిడ్ అనేటువంటిది సముద్ర గర్భంలో పడుతుందో సునామీ వస్తుంది. సునామీ ఎప్పుడు వస్తుంది? భూకంపం వస్తుంది. భూకంపం రావడానికి సునామీకి సంబంధం ఏంటి? సముద్రంలో భూకంపం వస్తేనే సునామీగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే సముద్ర గర్భంలో భారీ ఆకారంతో కూడినటువంటి ఆ యాస్ట్రాయిడ్ సముద్ర గర్భాన్ని తాగుతుందో ఒక్కసారి భూకంపం వస్తుంది. భూకంపం వచ్చిన వెంటనే అన్నీ ఆ వేడికి చచ్చిపోతాయి.
సునామీ కూడా ఏర్పడిపోద్ది. సునామీ వచ్చినప్పుడు ఇంకా ప్రపంచ వ్యవస్థ అంతా కూడా, భౌగోళిక పరిస్థితి అంతా కూడా ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకా శ్రమ వివరించడానికి కూడా ఇంకేమీ లేదేమో అన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. అంత భయంకరమైన నష్టం. ఒకటే చెప్తున్నాను చూడండి, ఇంకా బాగా అర్థం అవడానికి. పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటుందండి. అప్పటికే పుండు, ఆ పుండు మీద అప్పటికే ఈగలన్నీ కూడా వాలేస్తూ అవి ఇబ్బంది పెడతా ఉంటాయి. ఆ పుండు మీద ఈగలు వాలుతున్నటువంటి సమయంలో ఎవడన్నా కారం చల్లాడు అనుకోండి, ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ నొప్పి ఎలా ఉంటుంది, ఆ శ్రమ ఎంత విపరీతమైన రీతిలో ఉంటుంది. ఎప్పుడన్నా పుండు మీద కారం జల్లించుకోవడానికి ప్రయత్నించారా? ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా పుండు మీద కారం చల్లితే ఎలా ఉంటుందో అలా ఉంటుందనే మాట ఈజీగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ పుండు మీద నిజంగా కారం చల్లితే ఆ బాధ, ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా పెద్దమామి ఒకసారి ఏదో నాకు క్రికెట్లోనో దేనిలోనో దెబ్బ అవుతే బేర్ ఫుట్ సైడ్ యాంకిల్ బోన్ దగ్గర దెబ్బ తగిలిస్తుంది. అది నేను నిర్లక్ష్యం చేసేసాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. సంథింగ్ సెప్టిక్ అయిపోయింది. అది ఒక ఐరన్ ఏదో గుచ్చుకున్న కారణాన్ని బట్టి సెప్టిక్ అయిపోయింది. ఇంట్లో చెప్తే మళ్ళీ ఇంజెక్షన్, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం అండి. నేను ఎన్ని ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకుంటాను, కానీ ఇంజెక్షన్ అంటే భయం. కానీ అలాంటి భయపడేటువంటి ఇంజెక్షన్లే మా నాన్నగారు బలవంతంగానే ఏం చేసేవారు. కాబట్టి ఎక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారా, ఎక్కడ ఇంజెక్షన్లు చేయించుకోమంటారా, ఇవన్నీ ఇబ్బంది పడతారని చెప్పి నేను ఇంజెక్షన్ చేయించుకోవడానికి ఇష్టపడేమని కాదు, నిర్లక్ష్యం చేసేసాను. అది సెప్టిక్ అయిపోయింది. చిన్న వయసు, 6th క్లాస్ చదువుతూ ఉన్నాను కాబట్టి నాకు అంత అవగాహన కూడా లేని రోజులయ్యి. అయితే పెరిగిన తర్వాత 1 వీక్కి స్వెల్లింగ్ వచ్చేసింది, జ్వరం వచ్చేసింది. ఏంటి అని చెప్పి అడిగితే ఇదమ్మ పరిస్థితి అంటే అది వాసిపోయి ఒక ట్యూమర్లా మారిపోయి అందులో నుంచి పస వచ్చేస్తూ ఉంది. అయితే అది పస డాక్టర్ దగ్గరికి వెళ్తే కోసి తీస్తారంట, బయటకు వచ్చేటువంటి ఆ జిగురు పదార్థం అంతా. నేను డాక్టర్ దగ్గర రాను, కోయించినంటే మా మావయ్య ఇలాంటి కొంచెం మొండి పనులు చేయడం అలవాటు ఆయనకి. సరే హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయాలన్నారు. ఏం చేయాలి మావయ్య అన్నాను. ఏమీ లేదు, నేను పిండేస్తాను రా అని చెప్పి పిండడానికి చాలా ప్రయత్నించాడు. చాలా బాధ అనిపించింది, చాలా నొప్పిని భరించిన తర్వాత మొత్తానికి ఆ పసంతా కూడా బయటికి వచ్చేసిన తర్వాత మా పెద్ద మావయ్య ఎంత మొండుడంటే, ఎందుకంటే ఆయన చాలా కొంచెం ఫెరోషియస్గానే తిరిగేవాడు. ఆయన కారం పసుపు కలిపేసి మా అమ్మగారికి తెలియకుండా, మా నాన్నగారికి తెలియకుండా ఏడుస్తానని తెలుసు కూడా బేగా మానిపోద్దంట. అది దాని మీద పెట్టేశాడండి. ఆ పుండు దాని మీద పసుపు కారం కలిపి నొక్కేసిన తర్వాత గుళ్ళని ఏడిశాను, నరకం అనిపించాను. కాబట్టి పుండు మీద కారం జల్లితే వేదన, బాధ, నొప్పి ఏ విధంగా ఉంటుందో తెలుసు, కానీ చాలా బేగా తగ్గిపోయింది. కానీ పుండు మీద కారం జల్లితే వచ్చేటువంటి నొప్పి ఏ విధంగా ఉంటుంది అంటేనండి, ఆ టైం వచ్చేసి కడిగేసుకున్న తర్వాత పోయేది కదండి. కారంలో ఉండే పార్టికల్స్ ఉంటాయి చూడండి, చిన్న పదార్థాల్లో అప్పటికే మాంసంలోకి వెళ్ళిపోతాయి, రక్తంలో చేరిపోతాయి. అది 4 రోజులైనా 3 రోజులైనా అవి అప్పుడప్పుడు కదులుతున్నప్పుడు మంట పడుతూ ఉంటుంది. ఆ మంటను నేను అనుభవించాను. సేమ్ ఇదే మంట ఆ రోజు విడవబడినటువంటి వ్యక్తులు కూడా అనుభవిస్తారు. పుండు మీద కారం జల్లినట్టుగా, పుండు మీద యాసిడ్ జల్లినట్టుగా, పుండు మీద వెనిగర్ జల్లినట్టుగా, పుండు మీద ఇంకేదన్నా మీరు పెట్టుకోండి, కఠినమైనటువంటి నొప్పి పుట్టించేటువంటి పదార్థం అగ్గిని పెట్టినట్టుగా ఉంటుందండి ఆ రోజు బాధ. ఎంత దారుణమైనదో ఒకసారి ఆలోచించేయండి. పచ్చగడ్డి కూడా ఉండదంటే, గడ్డి తిందాం అనుకుంటే నెబుకద్నెజరు చూడండి, ఆకలి తెచ్చుకోవడం గడ్డి తిన్నాడు. నిజానికి గడ్డి తినడం వల్ల కూడా ఆకలి తీరుతుంది, కొంచెం శరీర వ్యవస్థ బాగానే కొన్ని రోజులు పనిచేస్తుంది. కానీ దేవుడు చూడండి, మొదటి బోర్లో చేసిన పని అసలు గడ్డి కూడా లేకుండా చేసేసాడు, చేపలు లేకుండా చేసేసాడు, మాంసం లేకుండా చేసేసాడు, కాయగూర లేకుండా చేసేసాడు, ఆకుకూర లేకుండా చేసేసాడు. పోనీ గడ్డన్న ఉంది కదా, గడ్డన్న తిందాం, నెబుకద్నెజరులాగా ఇంకా మారిపోతాం. ఆ గడ్డి కూడా లేకుండా చేసేస్తారండి. చెట్లు లేవు, ఏమీ లేవు, ఇంకెందుకు ఉపయోగపడతాయి? చెట్టాకులు ఎవడన్నా తినడానికి ఉపయోగపడతాయి, గడ్డి అయినా ఉపయోగపడుతుంది కానీ తినడానికి. అంత భయంకరమైన మహాకరువు ఆ రోజుల్లో సంభవించవలసి ఉన్నది. ఆ రోజుల్లో మీరు ఉండడానికి ఇష్టపడట్లేదమ్మా. సిద్ధపడండి. చాలా క్లియర్గా శాస్త్రవేత్తలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అంతరిక్షంలో చాలా కదలికలు కనబడుతూ ఉన్నాయి, గ్రహాల్లో చాలా మార్పులు కనబడుతూ ఉన్నాయి, సౌర వ్యవస్థ అంతా కూడా చాలా మార్పులతో కూడిందే కనబడుతూ ఉంది. సూర్యుల్లో తెలియనటువంటి మార్పులు కనబడుతున్నాయి, చంద్రుల్లో తెలియని మార్పులు కనబడుతున్నాయి. ఎప్పుడు లేనంత వేగంగా ఆ నక్షత్రాల్లో కూడా మార్పులు అనేటువంటిది కనబడుతూ ఉన్నాయి. ఏదో తేడాగా ఉంది, భూమికి నాశనం వచ్చేటువంటి దశ ఆరంభమైందని దేవుణ్ణి ఎరగని, బైబిల్ తెలియని అన్య శాస్త్రవేత్తలు కూడా తెలియపరుస్తున్నారు. ఎంతకంటే మనకేం కావాలి చెప్పండి? ఎంతకంటే పెద్ద సూచనలు, ఎంతకంటే పెద్ద గుర్తులు, ఎంతకంటే పెద్ద నిదర్శనలు కావాలా? ఒక్కసారి ప్రపంచంలో, భూమి మీద, అంతరిక్షంలో, వాతావరణంలో
జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఒక్కసారి పరిశీలించి, ఒక్కసారి ప్రకటన గ్రంథాన్ని కానీ జతపరిచి వాటిని రెండింటిని కూడా పోల్చి కానీ మనం పరిశీలిస్తే మనం ఉన్నటువంటి దినం ఏ దినమై ఉన్నదో, ఎలాంటి దినాలై ఉన్నాయో, అంత్య దినమై ఉన్నదో లేదో మనకు అర్థమైపోద్దండి. మనకు అర్థమైపోతుంది. అంత భయంకరమైనటువంటి గొడ్డు రోజులు రాబోతూ ఉన్నాయి. అంత భయంకరమైన శ్రమదిలాల్లో భూమి మీదకి రాబోతూ ఉన్నాయి. భూమిని కదిపేయబోతూ ఉన్నాయి. ఈ శ్రమలో కరువు. ఈ కరువు తినడానికి తిండి లేదు. ఇంకా మనిషిని తినేటువంటి పరిస్థితి వచ్చేసిన తర్వాత మృగాలు వచ్చి మనుషులు తినడం మొదలెడతాయి. మిడతలు వస్తాయి. ఇవన్నీ చెప్తానులేండి. ఆ మిడతలు చాలామంది అనుకున్నట్టుగా అసలు కాదు. అది పాపం చాలామందికి తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ దాని యొక్క నిజమైనటువంటి ఆంతర్యార్థాన్ని, గూఢమైనటువంటి నిగూఢ సత్యాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. దర్శనాల్లో చూశాను. నాకు తెలియనటువంటి ఒక మంచి అవగాహన, జ్ఞానాన్ని ప్రకటన గ్రంథం మీద చిన్నతనం నుంచి కూడా దేవుడు అనుగ్రహించాడండి. చిన్నతనంలో నాకు బైబిల్ కంటే కూడా ముందుగా నాకు పరిచయమైనటువంటి పుస్తకం ఏదన్నా ఉందంటే రెవల్యూషన్ పుస్తకమే. అట్ ది ఏజ్ ఆఫ్ 5th 6th క్లాస్లోనే నా దగ్గర ప్రకటన గ్రంథానికి సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకం ఉండేది. నాకు చదవడం అది రాదు. ఆ బొమ్మలు ఉండే అందులో. ఆ తాతయ్య గారు ఎక్కడ ఢిల్లీలోనో బిల్లీ గ్రహాం గారు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఢిల్లీని తీసుకుని వచ్చినట్టున్నారు తాతయ్య గారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ బీస్ట్ని, ఆ క్రూర మృగాన్ని, ఇవన్నింటినీ కూడా చూస్తూ ఉండేవాడిని. ఉండేది ఎక్కడుందో కూడా బుక్ని చాలాసార్లు ఎదుగుతుంటే కనబడట్లేదు. ఆ బొమ్మలన్నీ చూస్తూ ఉండే. చిన్నప్పటి నుంచి కూడా ప్రకటన గ్రంథం అనే పుస్తకం మధ్యన బతికినానండి. ఒక ఇంటర్ కాలేజ్ వచ్చే వరకు దాన్ని ఎక్కువ చూస్తూ ఉండేవాడిని. ఆ బొమ్మలు చూస్తూ ఉండేవాడిని. కాబట్టి దేవుడు ఏమన్నా ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని, వరాన్ని ప్రకటన గ్రంథం మీద నాకు అందించి ఈ తరంలో, ఈ సమాజంలో, ఈ రోజుల్లో అనేక మందికి దీని యొక్క సారాంశాన్ని వెల్లడిపరచడానికి దేవుడు ఏమన్నా నియమించుకున్నాడేమో నాకు తెలియదు. నాకున్నటువంటి జ్ఞానాన్ని ఎక్కడ కూడా దాచిపెట్టుకోవట్లేదు. దేవుడిచ్చినటువంటి కృపను ఎక్కడ కూడా వ్యర్థంగా నేను ఆచరించట్లేదు, నిరుపయోగంగా మార్చుకోవట్లేదు. అనేక మందికి దీవెనకరమైన రీతిలో ఉండాలని సాయశక్తుల నాకు సమయం దొరికిందంటే కెమెరా ముందుకు వచ్చేస్తున్నాను. చాలా పని ఉంటుంది, బయటికి వెళ్ళాలి, బోల్డ్ వర్క్ ఉంటుంది. అయినా సరే సమయం ఉందా వెంటనే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అందించాలి. వాళ్ళ ఆలోచనలు తృప్తిపరచాలి, వాళ్ళ ఆశలను తీర్చాలి. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఆత్మలన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. బేగా పంపించండి, బేగా అందించండి సందేశాన్ని అని చెప్పి. నాకు వీలున్నా లేకపోయినా ఎందరి కొరకు నేను నిలబడి ఈరోజు సమయం తీసుకుని దేవుని యొక్క నడిపింపుకి లోబడి ముందుకు వస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాల్లో మన వరకే పరిమితం చేయడానికి వీలు లేదమ్మా. అనేక మందికి చేర్చండి. కనీసం ఈ సత్యాలను బట్టైనా చూడండి, ప్రకటన గ్రంథాన్ని చూడండి, న్యూస్ చూడండి, వాతావరణంలో మార్పులు చూడండి. ఇవన్నీ చూసి అసలు బైబిల్ నిజమో కాదు మీరు తెలుసుకోండి అని చెప్పండి మీ బంధువులకి. ఎందుకు అర్థం కాదు? క్లియర్ కట్గా మొత్తం అన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి కదా. ఇంకేవి కూడా కాదు లేదు అన్నట్టుగా నెరవేరిపోతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించేయండి. మొదటి బోరను బట్టి ఏమో పచ్చదనం లేకుండా పోతుంది. ఆ పచ్చదనం నుంచి వచ్చేటువంటి ఫుడ్ సోర్స్ అంతా కట్ అయిపోతుంది. రెండో బోరను బట్టి వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే సముద్ర గర్భంలోంచి వచ్చేటువంటి ఆహారం కూడా లేకుండా పోతుంది. రవాణా అయిపోతూ ఉంది, షిప్పులు అయిపోతూ ఉన్నాయి. ఈ దేశం నుంచి మరొక దేశానికి ఫుడ్ పంపించేటువంటి ఫెసిలిటీ కూడా లేదు. ఎయిర్వేస్ బంద్ అయిపోయినాయి కదా. ఎయిర్వేస్ బంద్ అయిపోయినాయి. ఇంక ఎయిర్వేస్ బంద్ అయిపోయిన తర్వాత ఎయిర్లో ట్రావెలింగ్ ఉండదు ఇంకా. కానీ పరిస్థితులు వేరేగా ఉంటాయి. కరెంట్ వ్యవస్థ అంతా కూడా మొదటి బోర్ను బట్టే, ఆ సౌర తుఫాను బట్టే పవర్ గ్రిడ్స్ అన్నీ కూడా పాడైపోతాయి. కాబట్టి ట్రైన్స్ అయిపోతాయి. కరెంట్ మీద రన్ అవుతుంది ట్రైన్ కదా, బొగ్గుల ట్రైన్ లేదనుకుంటా కదా. కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ అయిపోద్ది, ఎయిర్లో ట్రాన్స్పోర్టేషన్ అయిపోద్ది. ఇంకా సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ నేవీ ఏమంటారు ఓడలకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కూడా అయిపోతుంది. ఎందుకంటే ధ్వంసం అయిపోతాయి. ఇంక ఏ దేశం నుంచి ఏదైనా పంపించాలన్నా ఉండదు. ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చినాయి కాబట్టి సహాయం చేసాం ఆర్థికంగా. ఫుడ్లు పంపించే వాళ్ళు ఫుడ్లు పంపించారు. కాబట్టి ఇప్పుడు అలా పంపించడానికి రవాణా పనిచేయాలి కదా, ట్రాన్స్పోర్టేషన్ పనిచేయాలి కదా. కాబట్టి అక్కడ దుబాయ్లో ఉన్న వాళ్ళు పాపం ఇస్రాయేల్లో ఉన్నటువంటి ప్రజలకి, వాళ్ళ సంతతికి, వాళ్ళ జనాంగానికి, వాళ్ళ మతస్థులకి కొంచెం ఫుడ్ పంపిద్దాం అనుకున్నా పని అవ్వదు. ఇంకా పూర్తిగా అన్ని డోర్లు కూడా క్లోజ్ చేసేస్తాడు దేవుడు. ఇంకా డోర్లు ఏవి కూడా తెరవబడవు. ఇంకా అలాంటి రోజులు రాబోతోంది. ఇప్పటికి నేను 2 బోర్ల గురించి చెప్పాను. మొదటి బోర వల్ల వచ్చేటువంటి పరిణామం ఏ విధంగా ఉంటుందో చెప్పాను. రెండో బోర ఊదినప్పుడు ఆ భూమి మీద సంభవించేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరిచాను. మూడో బోర ఊదినప్పుడు కూడా భూమి మీదకి వచ్చేటువంటి భయంకరమైన నష్టం అండి, చాలా భయంకరమైన ప్రతికూలత. అది మనిషిగా వివరించడం అనేటువంటిది కూడా ఇంకా అసాధ్యంగానే అనిపించవచ్చేమో. అంత భయంకరమైనటువంటి ప్రమాదం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల మానవులకు వచ్చేటువంటి నష్టం ఏ మొత్తంలో ఉంటుంది, భూప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఏమై ఉంటుంది అనేటువంటిది మీ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి రీతిలో
నేను తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. చాలా హైలైట్గా ఉంటాయి. ఇంకా ప్రకటన గ్రంథం ఇంకా 11th చాప్టర్కి వెళ్ళిపోతే ఇంకా మనకి ఒళ్ళంతా కూడా గొగ్గులు పొడుస్తూ ఉంటాయి, భయం వేస్తూ ఉంటుంది. ఇక్కడ వరకు వేరే విధంగా ఉంది. 10వ చాప్టర్ దాటి 11వ చాప్టర్ నుంచి వెళ్తూ ఉంటే ఇంకా శక్తి వచ్చేస్తుందండి. తెలియని మారు మనసులోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం. తెలియకుండానే దేవుని యొక్క రాకడ ఇప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. ఆత్మలో తెలియనటువంటి ఒక ఉద్యమం, దేవుడి మీద తెలియనటువంటి ఒక ప్రేమ, విశ్వాసం, వాక్యం పట్ల అపరిమితమైన ఆసక్తి ఇవన్నీ కలుగు చేస్తాయి ప్రకటన గ్రంథ ధ్యానాలు. అందుకే ఇది నేను తీసుకోవడానికి ఇష్టపడ్డాను. ఇంకా ఈ అయిపోయిన తర్వాత వేరే రేంజ్లో ఉంటుంది. వాటి అన్నింటినీ కూడా దైవ సహాయంతో, దేవుని యొక్క కృపతో, దేవుడిచ్చిన వరాలన్నింటినీ కూడా చక్కని రీతిలో సద్వినియోగపరుచుకుంటే మీ అందరినీ తృప్తిపరుస్తాను, మీ అందరినీ బాగు చేస్తాను, మీ అందరినీ సిద్ధపరుస్తాను. మీరందరూ దయించి లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అమేన్.